హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు మనం మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మనం లంచ్ బాక్స్‌లో గూడా ఈ మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్‌ని ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు పిల్లలకి. ఇప్పుడు మనం ప్రాసెస్‌ని చూద్దాం. ముందుగా మనం హాట్ వాటర్‌ని ఒక బౌల్‌లో వేసుకోవాలి. హాట్ వాటర్ పోసుకున్నాక ఇప్పుడు అందులో ఒక కప్పు వరకు మిల్ మేకర్‌ని వేసుకోవాలి. వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు మనం మిల్ మేకర్‌ని వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఈ విధంగా మిల్ మేకర్ నానిపోయాక ఇప్పుడు అందులో కొంచెం చల్లటి వాటర్‌ని పోసుకుందాం. చల్లటి వాటర్ పోసుకున్నాక ఆ మిల్ మేకర్‌లోని నీరు మొత్తం గట్టిగా పిండుకోవాలి. పిండుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకుందాం వాటిని. ఇప్పుడు మనం మిల్ మేకర్‌ని ఒక బౌల్‌లో వేసుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ కారం, ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 టీ స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే ఒక 1 టీ స్పూన్ వరకు మైదా పిండి వేసుకోవాలి. ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోవాలండి. కొంచెం యాడ్ చేసుకొని వీటన్నిటిని గూడా బాగా మిక్స్ జేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ జేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్‌ని అందులో వేసుకోవాలి. వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్‌లో డీప్ ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా గూడా డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకుందాం. ఈ విధంగా మిల్ మేకర్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. వీటిని మనం డైరెక్ట్‌గా గూడా తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం ఒక 250 గ్రామ్స్ వరకు బాస్మతి రైస్‌ని తీసుకొని ఉడికించుకొని చల్లారబెట్టుకోవాలి. కొంచెం పొడి పొడిగానే ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని కొంచెం పుదీనా గూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు మగ్గించుకోవాలి. అలాగే ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పావు స్పూన్ ఉప్పు, ఒక పావు స్పూన్ కారం, ఒక స్పూన్ వరకు వెనిగర్, ఒక స్పూన్ సోయా సాస్ వేసుకొని వీటన్నిటిని గూడా ఒక నిమిషం వరకు ఫ్రై జేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నిటిని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో మనం వేయించి పెట్టుకున్న మిల్ మేకర్‌ని వేసుకొని ఒక నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, ఒక స్పూన్ టమాటా సాస్ వేసుకొని టమాటా కచ్చప్ వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న రైస్‌ని అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక పావు స్పూన్ మిరియాల పొడి, ఒక పావు స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం బాగా మిక్స్ జేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ రైస్‌ని మనం హై ఫ్లేమ్‌లో బాగా టాస్ జేసుకోవాలి. అప్పుడే ఫ్లేవర్స్ అన్నీ గూడా రైస్‌కి పడతాయి. ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్నాక హై ఫ్లేమ్‌లో బాగా టాస్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ జేసుకుందాం. అంతే అండి, మనకి మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఎంతో సింపుల్‌గా, టేస్టీగా మనం ఈ మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు గూడా ఎంతో ఇష్టంగా తింటారు. మనం లంచ్ బాక్స్‌లోకి గూడా ఈ రైస్‌ని ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు